ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం ఇంటి నుంచి బయటకు వచ్చారు. బిలో మధ్యతరగతి కన్నా బిలో మధ్యతరగతి. బిలో మిడిల్ క్లాస్. జోబిలో 13 రూపాయలు ఉన్న వ్యక్తిని ఎలా నమ్మి ఏమి నమ్మి పెళ్లి చేసుకున్నారు? మిమ్మల్ని ఎలా నమ్మాలంటే ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చున్నారు. ఎస్పీ శివధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారనమాట. అప్పుడు నెల్లూరులో నడుస్తున్నారు, ఆయన ఎస్పీగా ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నేను అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, పోలీస్ సంరక్షణలో నిన్ను పర్మిషన్ తీసుకుని నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఓకేనా అని అన్నాడు. నాకెందుకు ఆడపిల్లలకు కావాల్సిందేంటి? సేఫ్టీ. ఈ ప్రపోజల్ మా అమ్మకి చెప్పాను అనమాట. ఇట్లా ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నా అంటే మా అమ్మ 2 పీకింది. అందరం తిట్టడం మొదలు పెట్టారు. మా మేనమామ వాళ్ళు ఇంటికి వచ్చారు, తిట్టారనమాట. మా మేనమామకి ఇంకో మేనమామకు కొడుకున్నారు. ఆ మామకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు మెంటల్గా. ఆడికి కూడా తెలిసింది. ఆడి కూడా ఏంటంటే ఒక ఏరేవండి ప్రేమించింది ఈ పిల్ల, అప్పుడే ఈ పిల్ల వయసుకి వీళ్ళ ప్రేమ అంటే వీళ్ళందరి మంది నేనేం తప్పు చేస్తే తలంచుకుంటున్నాను? ఒక వ్యక్తిని ఇష్టపడడం కూడా తప్పేనా?